వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు షేర్లింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా మాదాపూర్ విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? సాయి కృష్ణ. ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తుంది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది. ఇప్పుడే అభివృద్ధి అనేది మొదలవుతుంది. చేస్తున్నాడు, మంచిగానే ఉంది. 6 గ్యారెంటీలు అన్నాడు, ఒక్కొక్కటి అమలు చేస్తున్నాడు. ఫస్ట్ స్త్రీలకు అయితే బస్ అనేది ప్రొవైడ్ చేసిండు కదా, చేసిండు. ఇప్పుడు ఈ మధ్యలో నువ్వు చూస్తున్నా ఇళ్ళ గురించి, అది కూడా అమలు జరుగుతుంది. ఫ్యూచర్లో మంచిగా చేస్తాడు అనుకున్నాను. రేషన్ కార్డులు కూడా అన్నీ కొత్తగా తీపిస్తున్నాడు, మంచిగానే చేస్తున్నాడు. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు ప్రస్తుతానికైతే ఇప్పుడే అభివృద్ధి అనేది పెరుగుతుంది. ఫ్యూచర్లో ఇంకా మంచిగా చేస్తాడని అనుకుంటున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కూడా చాలా బాగా చేసిండు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వెంకటేష్ సార్. ఏం చేస్తుంటారు సార్? వాటర్ ప్రూఫింగ్ పని చేస్తుంటా వర్క్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు 6 పనులు గ్యారంటీ ఇచ్చిండు, అవి సమంగా చేయట్లే, నిదానం చేస్తుండు. ఇక ఫ్రీ బస్సులు పెట్టేది లేకుండే. ఈ రేవంత్ రెడ్డి పనుల కన్నా కేసీఆర్ సార్ పనులు బెస్ట్, నా అభిప్రాయం అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు మన రైతు భరోసా మొత్తం బాగా చేసిండు. ఇక లక్షణ కల్లి పథకం చేసిండు, అన్నీ బాగానే చేసిండు సారు. ఈ సారు ఇక అన్నమ్మ చెప్పిన మాటలనే ఇక చేస్తుండలేడు. నమస్తే సార్. నమస్కారం సార్. మీ పేరు సార్? కమలాకర్ సార్. ఏం చేస్తుంటారు సార్? నేను చిప్పింగ్ వర్క్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి అంటే ఎవరి పరిపాలనైనా అట్నే ఉన్నాయి సార్. ఇప్పుడు కేసీఆర్ పేదలకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఇయ్యలేదు. పేదలకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఇయ్యలేదు కదా సార్. ఇప్పుడు ఆయన ఎక్కి సంవత్సరం అవుతుంది, చేస్తాడేమో చెప్పలేము కదా. ఇప్పుడు ఆయన 10 సంవత్సరాల్లో చేయలేంది, నేను చేస్తాడేమో చెప్పలేము కదా. ఒక సంవత్సరంలో మనం చేయలేదు అంటే మనం అది కరెక్ట్ కాదు కదా సార్. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా, టైం వల్ల ఏం జరుగుతుందో చూద్దాం. కేసీఆర్ మొత్తం చేసిండని అయితే మనం ఏం చేయలేము కదా సార్, ఏం చెప్పలేము. కేసీఆర్ ఏమో అందరికి చేయలేదు, ఉన్నోనికే పెట్టిండు, లేనోనికి ఏం పెట్టలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పరిపాలన ఆయనది ఏం పెద్దగా ఉండదు. ఇప్పుడు ఈయనకు 5 సంవత్సరాలు చేస్తే కదా తెలిసేది, ఆయన ఎట్లా చేసింది, ఈయన ఎట్లా. సంవత్సరం కాదులనే మనకి ఏం చేసిండు ఏం చేస్తాడు. ఆయన చేసిపోయిండు, అప్పులు చేసిపోయిండు. మరి అప్పులన్నీ తీర్పాలంటే వాళ్ళకి చేయాలి కదా సార్. చేసిన తర్వాత ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూస్తే తెలుస్తుంది ఆయన ఎట్లా చేసి ఈయన ఎట్లా చేసినా తెలుస్తుంది. आपका नाम क्या है सर? नाम गज्जू शर्मा. आपका काम क्या है सर? काम लेबर अड्डे से. रेवंत रेड्डी साहब का काम कैसे है सर? रेवंत रेड्डी का काम तो नहीं मालूम, बाकी केसीआर का काम देखे हम, उन्हें कॉलोनी बना के दिया, ठीक है, काम अच्छा करा. उसके राज में कुछ भी ऐसा कोई गलत काम नहीं था. अभी बोले तो बहुत कुछ उल्टा पुल्टा हो रहा है. राष्ट्र में डेवलपमेंट कैसे है सर? राजस्थान में बोले तो अच्छा है, मुख्यमंत्री बोले तो अच्छा ही है. अभी बोले तो हैदराबाद बोले तो पूरा गिलीज हो जा रहा है. अभी और बोलना कुछ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? బాబురావు. ఏం చేస్తుంటారు సార్? నేను లేబర్ వర్కే చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన లెజెండ్ అబ్బా, స్వయంగా ఎదిగినాడు ఆయన పాలన గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాగానే ఉంటుంది, ఎవరు వచ్చినా బాగానే ఉంటుంది. కాకపోతే ఆయన బాగుంటుంది, నా ఫేవర్ కనుక నేను అట్లా చెప్తున్నా. ఆయన బాగానే చేస్తుంది, పర్వాలేదు. పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అట్లానే ఉండే, కాకపోతే బాగుండే. కాకపోతే ఈయన వచ్చిండే కదా, స్టార్టింగ్ కదా, అందుకోసం అని చెప్పి ఇది ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఆయనకే ఓటేసిన, కాంగ్రెస్కి వెళ్ళినప్పుడు ఆయనకే ఓటేసిన. అందుకోసం ఆటోమేటికల్ ఆయన గురించి నేను మాట్లాడాల్సి వస్తుంది. అందులో మళ్ళీ ఏంటంటే నా ఇన్స్పిరేషన్ ఆయన. సో ఆయన పాలన బాగుంది కూడా, అంటే నాకు ఇన్స్పిరేషన్ అని చెప్తలేను, పాలన బాగుంది అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎక్సలెంట్. హీ ఈజ్ ఆల్సో లెజెండ్. ఆయన గురించి చెప్పనవసరం లేదు, ఆయన లెజెండ్. మారుతుంటారు, వస్తుంటారు, ఇది అవుతుంటుంది. కాకపోతే ఏంటంటే ఎవరు వచ్చినా సరే పాలన బాగుంటే చాలు. ప్రస్తుతానికి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? బాగుంది. నమస్తే సార్. మీ పేరు సార్? రాజాభాష. ఏం చేస్తుంటారు సార్? ఆటో. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన ఇంకా బాగానే నడుస్తుంది, కానీ ఇంకా అంతా బిజినెస్ తక్కువైపోయినాయి. అంతే, బిజినెస్ తక్కువైపోయినాయి, అదే తక్కువైపోయింది అంటారు. ఏం చేస్తాం, మొత్తం వరల్డ్ మార్కెట్ తక్కువైంది అంటారు. కరెక్టేనా? మార్కెట్ మొత్తం తక్కువ ఉంది అంటారు కదా. అదే ఇంకా ఏం చేస్తారు. ఇప్పుడు రేషన్ కార్డు ఇవ్వడం కరెక్టు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు కదా.
ఇది మంచిగా ఒక రేషన్ కార్డు ఒకటి ఇప్పటివరకు వాళ్ళు ఒకటి కూడా ఇవ్వలేదు, వీళ్ళు ఇస్తున్నారు. మంచి ఇది ఒకటి బెస్ట్ స్కీమ్ ఇది. ఇప్పుడు అది సన్న బియ్యం ఇస్తా అంటున్నారు, అది కూడా మంచిదే. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం అభిప్రాయం, దళిత బంధు ఇచ్చిండు, అది ఓనుకోకనికి ఇచ్చాడు, అది వేస్ట్. రైతు బంధు 1000 ఎకరాల వాళ్ళకి ఇస్తాడు, అది కరెక్ట్ కాదు కదా. భూమి లేని వాళ్ళకి కూడా ఇవ్వాలి, 5000 ఏమన్నా ఇచ్చేది ఉండే. అది ఆయన ఒక 5-6 పథకాలు అన్నీ ఆయనకు పెద్ద దెబ్బ పడ్డాయి. అది మెయిన్ ఈ ప్రాబ్లం. ఈయనే కరెక్ట్ రైతు బంధు 5 ఎకరాల లోపలకి ఇవ్వాలి. ఈ రేవంత్ రెడ్డి కొద్దిగా చూసి ఇస్తున్నాడు, ఇది కరెక్టే ఈయనే చేసేది. కానీ ఇంకా ఇది రేషన్ కార్డులు అది ఇప్పుడు సన్న బియ్యం, ఇది మంచి స్కీమే ఇది. సరే, మీరు ఆటో తోలుతున్నా అన్నారు, హైదరాబాద్ మొత్తం తిరుగుతుంటారు కదా, మరి ఎలా ఉందంటారు హైదరాబాద్లో ఇప్పుడు చూసుకుంటే అభివృద్ధి? ఇంకా ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ఇది ఏమంటారు, అది 2 వీలర్ బంద్ చేయాలి. ఆటోలకు ప్రాబ్లం ఇదే. ఆ 2 వీలర్ ఊబర్ ర్యాపిడో బంద్ చేస్తాయి, ఆటోలకు బాగుంటుంది. కానీ అది బంద్ చేయాలి, గవర్నమెంట్ పట్టించుకొని బంద్ చేయాలి. 2 వీలర్ వాళ్ళకి బంద్ చేస్తే వాళ్ళకి డ్యూటీకి పోయేటప్పుడు ఒకళ్ళకి తీసుకుపోతారు, ఇట్లా ఆటో వాళ్ళకి గిరాకులు లేకుండా అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం, మీ పేరు మేడం? నా పేరు చిట్టమ్మ సార్. ఏం చేస్తుంటారు మేడం? మేము ఇట్లే కూలి పనికని అడ్డమీనికని వస్తాం సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? ఏముంది సార్, ఏ పనులు లేవు, ఏం లేవు. కిరాయి 4000, 5000, 6000 కట్టుకొని ఇక్కడ అడ్డమీన బతున్నాం. ఉన్నప్పుడు చేసుకుంటున్నాం, లేనప్పుడు ఇంకా పనులు లేవు. ఇగో లేకపోతే ఇట్లా నుంచి ఇట్లా ఇంటికి వెళ్ళిపోతున్నాం. పనులు ఏం లేవు సార్, మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు కానీ పనులు లేవు, ఏం లేవు. ఉన్నోళ్ళకి పెడుతున్నాడు, లేనోళ్ళకి ఇట్లా ఎండుకుపోతున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడన్నా కొంచెం అట్లా ఉంటుండే, ఇప్పుడు అది లేదు, ఇది లేదు, ఏం లేదు సార్. మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలనప్పుడు ఎలా ఉంటుండమ్మా? అప్పుడు ఆయన చేసిందే బాగుంది, ఇప్పుడు చేసింది ఆయనది ఏముంది సార్? ఏం లేదు, ఆయన చేసిందే బాగుంది. ఇప్పుడు ఉట్టిగా వస్తున్నాం పోతున్నాం, మమ్మల్ని ఎవడు పట్టించుకుంటూ లేరు, చేసేటోళ్ళు లేరు. అంతేగా సార్, నేను ఇంతే సార్, నేనేం చెప్పలేను.